వినయశీలుడు గురువుగారు మిమ్మల్ని అందరూ అన్ని అడిగారు, నేను కూడా ఒకటి అడగదలుచుకున్నాను అన్నాడు. నేను ఎవరు అడిగినా చెప్పే ఓపిక ఉంటే, సహనం ఉంటే చెప్పగలుగుతాం, లేదు అంటే ఏం చేయలేం. కనుక అడుగు, నీకు మాత్రం చెప్పాలి, వద్దు అని చెప్పాలి నేను, అడుగు అన్నాడు సత్యనిష్ఠుడు. అప్పుడు గురువుగారు అదృష్టము దురదృష్టము అనేక మంది అడిగారు. పనికిరాని శిల్పాలుగా ఉన్నప్పుడు ఒక మంచి అద్భుతమైన రూపాన్ని కల్పించేటటువంటి మాటలు ఈ పద్యాలుగా ఏర్పడతాయి. ఆ నీతి గ్రహిస్తే మనం మహోన్నతులుగాను మంచి మానవులుగాను జీవిస్తామని. సమాజంలో ఉండేటువంటి కొన్ని దురాచారాలు, దుర్మార్గ పనులు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాటిని ఇవి మంచివి, ఇది చెడుదని ఎత్తి చూపడమే పద్యాల్లో ఉన్నటువంటి. వచ్చిన వచ్చున్ సలలితముగా నారికేయడం సలైన భంగిన్, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరిణిని భంగిన్ అని. ఇదొక నీవు అన్నావు కదా అదృష్టము దురదృష్టం అని. అదృష్టము దురదృష్టం ఎట్లా వస్తాయంటే, సిరిత వచ్చిన వచ్చున్ సలలితముగా నారికేయడం సరైన వంగిన్. ధనము సంపద ఎట్లా వస్తుందంటే, ఏ విధంగా కొబ్బరిలోకి నీళ్ళు ఎట్టు చేరుతుంది? కొబ్బరిలోకి నీళ్ళు ఎవరు పోస్తారు? కానీ అందులోకి నీళ్ళు వస్తుంది. ఎలా వచ్చింది? ఆ విధంగా కొబ్బరిలో ఎట్లా తెలియకుండా నీళ్ళు అందులోకి ప్రవేశిస్తుందో, ఆ విధంగా మనకు అదృష్టం అనేది ఉంటే తెలియకుండానే ధనమంతా వచ్చి పడుతూ ఉంటుంది. అది ఎలా వస్తుందో ఎలా అన్నారా అని. కానీ ఈ యొక్క నీతిలో ఏం తెలుస్తుందంటే, అదృష్టము అనేది ఉన్నవారికి, అంటే ప్రాప్తము అనేది ఉన్నవారికి ఏ విధంగా నీళ్లు వచ్చి చేరుతుంటుందో, కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వచ్చి చేరుతుందో ఎవరికి తెలియదు. నీళ్ళు లేకపోతే ఎవరికి తెలియదు. ఎవరు మనం చూస్తే తెలుస్తున్నామా? పోనీ ఎవరు నీళ్ళు అందులో పోసారా? స్వగుణం అది. దాని యొక్క స్వగుణం అంటే దాని గుణం అట్లాంటిది. అంటే మీ ధనంతో సమానమైనట్టు గుణం. కనుక సిరిత వచ్చిన వచ్చును సరళితముగా నారికేయడం సరైన భంగి. ధనము అనేది మానవులు అనేక రీతులు సంపాదించుకోవచ్చు, ఏమో చేసుకోవచ్చు. కానీ రావాలని ప్రాప్తం ఉన్నప్పుడు వచ్చి పడుతూనే ఉంటుంది. నువ్వు వద్దన్నా వచ్చి పడుతుంటుంది. చాలు చాలన్నా వచ్చి పడుతూనే ఉంటుంది. చాలు చాలన్నా కూడా అయింది ఆ మాట. ఎందుకు? లక్ష్మీదేవి అంతా ఇదన్నమాట. తన లక్ష్మీదేవి యొక్క సంపద ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నామే, ఎవరు దాన్ని భద్రంగా కాపాడుకుంటారు, ఎవరు దాన్ని సరైన విధానంలో ఖర్చు పెట్టుకుంటారు, దాన్ని పాడు చేయరు అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళ దగ్గర వస్తూనే ఉంటుంది. లేదు అలా కాదు, ఇంకొక వ్యతిరేకంగా ఆలోచిస్తే ధనాన్ని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఏదో ఖర్చులు చేసుకుంటూ విచ్చలవిడిగా దేనికంటే దానికి పెట్టు, చేయరాని అధర్మ కార్యక్రమాలకు ధనం ఖర్చు పెడుతూ ఉంటే తిరిగితా పోయిన పోవురు కరిమింగిన వెలగపండు కరిణిని భంగిన్. ధనము ఎలా వెళ్ళిపోతుందంటే, ఎంతో సంపాదిస్తుంటారు, సంపాదించినంత ఏమవుతుంది? తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఏదో ఒక కారణంతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎట్లా? ఏనుగు వెలగపండు మింగుతుంది. వెలగపండు అందరికీ తెలుసు కదా, వినాయక చవితి మనం పెట్టుకుంటాం వెలగపండు. ఈ వెలగపండ్లు ఏనుగు నమలు అంటే మింగేస్తుంది. ఎందుకంటే అంత కాయ కానీ కొట్టుకొని మింగేస్తుంది. మింగిన తర్వాత అది మల విసర్జన చేసేటప్పుడు ఎలగపండుగానే ఉంటుంది, కానీ అందులో గుజ్జు ఉండదు. అడిగిపోయింది. అది ఏనుగు కడుపులో అరిగిపోయింది. ఏనుగు ఆ శక్తి ఉంది, జీర్ణశక్తి. ఆ యొక్క కాయను ఎటువంటి పగలగొట్టి కానీ ఏమి కానీ లేకుండానే అందులో ఉన్న గుజ్జును సారాన్ని లాక్కునేస్తుంది గజం, ఏనుగు యొక్క గొప్పతనం, జీర్ణాశయం గొప్పతనం. భగవంతుడు దానికి అది అటువంటి ఇచ్చినటువంటి భగవంతుడు గొప్పవాడు, సర్వేశ్వరుడు గొప్పవాడు. కనుక ఈ పద్యంలో నీతి ఏమిరా అంటే, ఎవరైతే ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి కొబ్బరికాయలోకి ఏ విధంగా నీళ్ళు చేరుతుందో అలా లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది తల్లి. ఎవరైతే ధనాన్ని ఎటువంటి జాగ్రత్త లేకుండా ఏదో అమాయకంకరం లేకపోతే విచ్చలవిడిగా దానికో దీనికి పనికిరాని పనికిరాని పనులు అనేటివి అన్ని వాటి ఖర్చు పెడుతుండే వాళ్ళకి ధనం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి చెప్పకుండా వెళ్ళిపోతుంది. చెప్పి కూడా పోదాను, చెప్పకుండా పో దరిద్రుడు, నువ్వు దరిద్రమైన పనులు చేస్తున్నావు, నీ దగ్గర నేను ఉండను పో అని చెప్పి వెళ్ళిపోతుంది అన్న. ఎవరు మంచి వాళ్ళగా ఉంటే, నాయన నువ్వు నాకు జాగ్రత్త చూసుకుంటున్నావు, నా పాదాలకు మొక్కుతున్నావు, కనుక నేను నీ దగ్గర ఉంటా, జాగ్రత్తగా చూసుకో అని అటువంటి వాళ్ళ దగ్గర చేరిపోతూ ఉంటుంది. ఇలా సద్వినియోగం దుర్వినియోగం ఎలా ఉందో అలా విధంగా ఈ పద్యంలోని భావం కూడా సిరిత వచ్చిన వచ్చున్ సరళితముగా నారికేయడం సరళిన భంగిన్. నారికేయడం అంటే ఏ విధంగా కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చి చేరుతుందో ఆ విధంగా అదృష్టం ఉండే వాళ్ళకి ప్రాప్తి చేరుతూనే ఉంటుంది.
ఎవరైతే దురదృష్టవంతులు ఎంత వచ్చినా కూడా మిగలకుండా పోవడానికి కారణం ఏమంటే వాళ్ళు చేసుకున్న కర్మలు ప్రాప్తం లేదు. అది ఎలా పోతుందంటే ఏనుగు మింగిన ఎలగపండులాగా. ఏనుగు ఎలగపండు మింగితే ఏమైంది చెప్పుకున్నాం కదా. కాయగానే ఉంటుంది, లోపల గుజ్జు ఉండదు పగలగొట్టి చూస్తే. ఇది చాలా విచిత్రమైన విషయం. ఈ అద్భుతమైన పద్యం మనం చెప్పుకున్నాం. నమో నమో నమః. నాయన ఇప్పుడు నీ కోరిక తీరిందా? గురుగారు చాలా ఆనందంగా ఉంది. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానానికి మూలం కృష్ణుడు, సర్వ సృష్టికి మూలం కృష్ణుడు, సర్వశాంతికి మూలం కృష్ణుడు, సర్వ ధర్మరక్షకుడు కూడా కృష్ణుడే. నమో కృష్ణ నమో కృష్ణ.